ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీకెండ్ మనమైతే కేపీహెచ్పీ లో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఈ టెంపుల్ వచ్చేసి మన కేపీహెచ్పీ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. సో ఈ టెంపుల్ వీడియో అనేది సూపర్ గా వచ్చింది. లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అంతకన్నా ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేసి, ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి. సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్, మన కేపీహెచ్పీ నుంచి అయితే బయలుదేరిపోయినాం. సో మనకి ఇక్కడ నుంచి అయితే 5 కిలోమీటర్స్ అని అయితే చూపిస్తుంది అనమాట. బైక్ పైన వెళ్ళే వాళ్ళు గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకొని శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అని సెర్చ్ చేస్తే మిమ్మల్ని అయితే ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే తీసుకెళ్తుంది. సో ఒకవేళ మీరు గూగుల్ మ్యాప్లో కనుక కన్ఫ్యూజ్ అయితే కనుక నెక్సెస్ మాల్ దగ్గరికి వెళ్ళండి. సో నెక్సెస్ మాల్ అయితే అందరికీ తెలుసు కదా, నెక్సెస్ మాల్ పక్కనే అయితే ఈ టెంపుల్కి వే అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు బస్కి వెళ్దాం అనుకుంటే కనుక కేపీహెచ్పీ ఆర్ జేఎన్టీయూ నుంచి 195 బస్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఆ బస్ ఎక్కి మీరు నెక్సెస్ మాల్ దగ్గర దిగినట్లయితే ఈ టెంపుల్కి గూగుల్ మ్యాప్ పెట్టుకొని బై వాక్ అయితే వెళ్ళిపోవచ్చు. ఒక 300 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కొండపైకి ఇంకొక 200 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది అనుకోవచ్చు వాకబుల్ డిస్టెన్స్ నెక్సెస్ మాల్ దగ్గర నుంచి. అండ్ మీ ఇప్పుడు బోర్డు చూసారు కదా, సో ఇక్కడ నుంచి కొండపైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. సో ఆ కొండపైకి ఎక్కడానికి ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ చుట్టుపక్కల మొత్తం నర్సరీ ఉంటుంది అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది ఈ వే అయితే. మనం ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో బైక్ పార్కింగ్ వచ్చేసి టెంపుల్ ముందే ఉంటుంది అనమాట. సో ఇక్కడ బైక్ పార్క్ చేసి మనం అయితే టెంపుల్ లోపలికి వెళ్దాము. అండ్ మీరు టెంపుల్ ఫ్రంట్ వ్యూ అయితే చూసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. ఒక సైడ్ ఏమో బండల పైన శ్రీకృష్ణుడి బొమ్మ అండ్ గోవిందనామం వేసి ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక సైడ్ ఏమో ఓన్లీ గోవిందనామాలు అయితే ఉంటాయి. సో చూడడానికి చాలా బాగుంటుంది టెంపుల్ ఎంట్రన్స్. అండ్ మెట్ల పైన వీళ్ళు వేసిన ముగ్గులు అవన్నీ కూడా సో చూడడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ టెంపుల్. అండ్ ప్రశాంతంగా ఉంటుంది. అండ్ మీకు కొండ కింద మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉన్నా సరే కానీ పైకి అయితే ట్రాఫిక్ సౌండ్ కానీ వెహికల్ సౌండ్ కానీ ఏది కూడా వినిపించదు. సో మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోదాము. మనం కొండపైకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగితే వీళ్ళైతే ట్యాబ్స్ అరేంజ్ చేశారు. సో ఇక్కడ మనం కాలు చేతులు కడుక్కొని అయితే టెంపుల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. సో మేము కూడా కాలు చేతులు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ మీరు వెళ్ళే దారిలో అయితే ఒక శ్రీకృష్ణుడి చిన్న ఒక మండపం లాంటిది అయితే కనిపిస్తుంది. సో అందులో నార్మల్గా ఒక చిన్న విగ్రహం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కొబ్బరికాయలు కూడా మీరు కొట్టొచ్చు. అండ్ ఇక్కడ కొబ్బరికాయలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ టెంపుల్ ఫ్రంట్ వ్యూ అయితే చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. టెంపుల్ ఎంట్రన్స్ లో ఒక మండపానికి టెంపుల్ టైమింగ్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనమైతే ప్రదక్షిణ చేసుకుంటూ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి అయితే మాట్లాడుకుందాము. 1988లో కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ స్టార్టింగ్లో మొత్తం ఫారెస్టే ఉంటుండే కదా. సో అప్పుడు ఇక్కడ ఒక శ్రీకృష్ణుడి విగ్రహం అయితే దొరికిందంట. సో ఆ శ్రీకృష్ణుడి విగ్రహం ఎప్పుడైతే దొరికిందో అప్పటి నుంచి ఆ శ్రీకృష్ణుడిని ఇక్కడే ఉంచి ఆయనకు ఒక కోవెల కట్టి వీళ్ళైతే ఆరాధిస్తున్నారనమాట. ఓం సత్య సాక్షిణే నమః, ఓం సత్య యోగాయ నమః, ఓం సత్య జ్ఞానాయ నమః, ఓం సత్య జ్ఞాన ప్రియాయ నమః, ఓం సత్య నిధే నమః, ఓం సత్య సంభవాయ నమః, సత్య ప్రభవే నమః, ఓం సత్యేశ్వరాయ నమః, ఓం సత్య కర్మణే నమః, ఓం సత్య పవిత్రాయ నమః, ఓం సత్య మంగళాయ, ఓం సత్య బుద్ధి శరీరం ఏకం చేసి చిత్తపావట కాలం అంటే పనులపావడం సమయం మాత్రమే ఏకాగ్రత. అది ఏ సమయం అని తెలియదు. కనీసం ఆ ఏదో ఒక సమయంలో ఈ 8 నామాలు 100 నామాలు చెప్పేటప్పుడు కనీసం ఈ త్రికరణ శుద్ధిగా ఒక్క నామాన్న వింటారు. ఈ టెంపుల్లో మేము వెళ్ళేసరికి సత్యనారాయణ స్వామి రథం అయితే జరుగుతుంది. సో మీరు ఇంతకుముందు అయితే వీడియో క్లిప్స్ చూసారు కదా, సో అవేంటంటే సత్యనారాయణ స్వామి రథం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ టెంపుల్లో వేణుగోపాల స్వామి, సత్యభామ, రుక్మిణి దేవితో అయితే మనకు దర్శనం ఇస్తారు. అండ్ రాజరాజేశ్వరి దేవి మరియు గరుగ్మంతుడు ఇతర విగ్రహాలు కూడా ఈ టెంపుల్లో అయితే ఉంటాయి. సో వాళ్ళని కూడా దర్శించుకోవచ్చు మనమైతే. అండ్ టెంపుల్ పక్కన మీకు ఒక ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది. ఇక్కడ శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనం ఎవరైనా అంటే ప్రజల్లో ఎవరైనా ఇంకా కళ్యాణం చేసుకోవాలంటే వాళ్ళు కూడా ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ కళ్యాణ మండపం పక్కనే మనకైతే ఒక కోనేరు ఉంటుంది అండ్ గోశాల కూడా ఉంటుంది. సో కోనేరు అయితే వాటర్ అవైలబుల్గా లేవు. కళ్యాణ మండపం పక్కనే మనకి హనుమంతుడి గుడి అయితే ఉంటుంది. అండ్ హనుమంతుడి గుడి వెనక గోశాల కూడా ఉంటుంది. సో నేను మీకు కోనేరు చెప్పాను కదా, ఫస్ట్ అయితే కోనేరు చూడండి, దాని తర్వాత మనమైతే గోశాల దగ్గరికి వెళ్దాము.
కోనేరు అయితే చూసిరు కదా, ఇప్పుడు మనమైతే గోశాలకు అయితే వెళ్ళిపోదాము. సో ఈ గోశాల ఏంటంటే ఆ కోనేరుకి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. సో చాలా విశాలంగా చాలా పెద్దగా అయితే ఈ గోశాల ఉంటుంది. ఈ గోమాతకి మీరు కనుక మేత తినిపించాలి, మేత వేయాలి అనుకుంటే టెంపుల్ ముందు వీళ్ళైతే గడ్డి అనేది అమ్ముతారనమాట. సో అది తీసుకొచ్చి వీటికైతే తినిపించచ్చు, లేకపోతే మీరే ఫ్రూట్స్ తీసుకొచ్చి కూడా తినిపించచ్చు. సో గోశాలను చూసిన తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక పూల తోట అయితే ఉంటుంది. ఆ పూల తోటలో శ్రీకృష్ణుడు కూడా దర్శనం ఇస్తాడు. సో అది కూడా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. సో మీరు దర్శనం అయిపోయిన తర్వాత గోశాలను చూసిన తర్వాత వీటన్నిటిని చూసిన తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ ఈ పూల తోటకి అయితే రండి. సో చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. టెంపుల్లో అన్ని ప్లేసెస్ కవర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కూడా అదిరిపోతుంది. సో అది కూడా మీరైతే కవర్ చేయండి. గోశాల పక్కనే మీరు కొంచెం ముందుకు వస్తే అక్కడ నుంచి వ్యూ చూస్తే అదిరిపోద్ది అనమాట. సో ఫుల్ ఫారెస్ట్ ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ మీరు వీకెండ్స్లో కనుక ఫ్రీ ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే విజిట్ చేయండి. అండ్ ఈ టెంపుల్ని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీకెండ్ ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.